సరే, ఈరోజు ఎపిసోడు మరి ఈయనెవరో సినిమా ఆర్టిస్ట్ అనుకుంటాను. సూర్య భగవాన్. సూర్య భగవాన్ అంటే సాక్షాత్తుగా సూర్యనారాయణుడు. ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, అట్లా ప్రతి సీను క్లైమాక్స్ అట్లా ఏమైనా ఉంటుందా? అంటే సినిమా వాళ్ళ గురించి చాలా తక్కువ చేసి మాట్లాడాడు. చాలా సినిమా వాళ్ళకి బుద్ధి రావాలి. అమ్మాయిల కోసం చెప్పలేదు, మూడోది మర్చిపోయాడు లేదా? అవమానించకండి ఎవరిని? సినిమా ఇండస్ట్రీని. అంటే ఈడ ఆ అమ్మాయిని ఏదో చేసి ఉంటాడు, తప్పక చేసుకోవాల్సి వచ్చి ఉంటుంది. ఇది కరెక్ట్. ఇది కరెక్ట్గా చెప్పేవయ్యా. ఈ వీడియో మొత్తం చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఆయన సైకో అని. ఇఫ్ హీస్ బ్యాడ్, ఐ యామ్ యువర్ డాడ్. అప్పుడు నా దేవుడు వెలుగొచ్చిందా ఏంటి? ఇక్కడే చెట్టు కిందకే. అది ఏం పిల్లలేదు, వీడు పిల్లకపోయిన వచ్చేసాడా? అది యేసుక్రీస్తు ప్రభువారే. అరుస్తున్నాడు భయ్యుడు. అరుస్తాడు పోయాడు. నా ఆత్మ నుంచి నువ్వు ఎక్కడ పారిపోగలవు? ఏమన్నాడు? ఏదో బూత్. అదండి, నా ఆత్మ నుంచి నువ్వెక్కడికి పారిపోగలవు. అవునా? ఈ దర్శకుడు చాలా గొప్పవాడు, చాలా టాలెంట్ ఉన్నవాడు, దొంగ మాటలు చెప్పేవాడిని. ఈ మధ్య ఏంటంటే చాలా డైరెక్టర్స్ న్యాచురల్ గా చేయించాలని ప్రయత్నంలో కొంచెం డ్రామాటిక్ గా ఆర్టిఫిషియల్ గా చేయిస్తున్నారు. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. మా ఆవిడికి మూర్ఛ ఆగిపోయింది. అయ్యో, ఇక్కడ ఇంకొకటి, వాళ్ళ ఆవిడ క్రిస్టియన్ కదా, ఆవిడ ప్రేయర్ చేస్తే ఆవిడకి మూర్ఛ తగ్గలేదు. ఇక్కడ కూడా ఎవరైనా పాస్టర్లు ఉంటే, ఈ సందేహం మీ మనసులో కూడా ఉంటే నా మాట వినండి. ఇక్కడ నాకు అర్థమైపోయింది. ఇది కాదు ఏంటంటే, ఏమంటావన్నాడు యేసయ్య ఈరోజు? నీ కంటిలో దూలం కనిపించట్లేదా? కనిపించట్లేదు. నమస్తే. మార్కెటింగ్ మతం క్రైస్తవ మాఫియా చెప్పించే దొంగ సాక్ష్యాలకి దరువేస్తూ అప్రతిహతంగా ముందుకు దూసుకుపోతున్నటువంటి నాన్ స్టాప్ ఎంటర్టైనర్ టెస్ట్ మనీ ట్రోల్స్కి స్వాగతం. మరి ఈరోజు పద్యం: గంగపారుచుండు గదలని గతితోడ, మురికి వాగు పారు మ్రోతతోడ, అధికుడోర్చినట్లు అదముడోర్వగలేడు, విశ్వదాభిరామ వినురవేమ. దీని అర్థమేమి? శబాష్. అంటే పద్యం ఇలాంటివి ఏమన్నా చెప్పగానే వహ్వా వహ్వా అంటారు కదా, అంటే అర్థమయ్యి వహ్వా అన్నారేమో అనుకున్నాను. అర్థమయ్యే అన్నాను. అయితే చెప్పండి. అంటే గంగా శబ్దం చేయకుండా పారుతుంది, అలాగే మురికి కాలువ శబ్దంతో ప్రవహిస్తుంది. అధికుడు ఓర్చినట్లు అదముడు ఓర్చడు అంటే ఏదున్నా అధికుడు అంటే జ్ఞాని అని నా సెన్స్, నాకు అర్థమైన సెన్స్లో. అతనికి ఉన్నంత సహనము అజ్ఞానికి ఉండదు అని అలా అర్థమైంది నాకు. అండ్ మీనింగ్ ఇది. దాని సారాంశాన్ని మీరు ఏ రూపంలో చెప్తారు అన్నది ఇప్పుడు మేము వినాలి. ఇదే పద్యాన్ని ఇంకొక రకంగా కూడా చెప్పారు. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మోగినట్లు కనకమ్ము మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఇవన్నీ ఏమి సూచిస్తున్నాయి అని అంటే, అల్పుడెప్పుడు కూడా ఆడంబరంగా ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు. ఇప్పుడు వెంటనే మీకు ఎవరో అర్థమైపోవాలి. ఆడంబరంగా ప్రగల్భాలు పలికేది ఎవరు? పాస్టర్లు. ఆధ్యాత్మికవేత్తలు ప్రవచనాలు చెప్పేటప్పుడు గంభీరంగా ఉంటాయి. హిందూ ప్రవచనకారులు చెప్పేటప్పుడు చాలా గంభీరమైన విషయాలని సీరియస్గా చెప్తారు. కొన్ని చురుకులు చెమకులు ఉండొచ్చు, కానీ లోతైన తత్వజ్ఞానం బోధించేటప్పుడు వాళ్ళల్లో ఆ గంభీరత్వం అనేది ఉంటుంది. మీరు ఎప్పుడైనా అలాంటి భావన పాస్టర్లలో చూసారా? అసలు గమనించారా? వాడు ఎప్పుడు ఠచ్ అంటూ ఉంటాడు, అరుస్తూ ఉంటాడు, కేకలేస్తూ ఉంటాడు, రంకిలేస్తూ ఉంటాడు, దేవుడు ఏమంటా ఉన్నాడు అంటాడు. రకరకాల వేరియేషన్స్ చూపిస్తాడు. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను. వాళ్ళలో ఆధ్యాత్మికత లేకపోవటం వల్ల, లోతైనటువంటి భావుకత, డెప్త్, సబ్జెక్టు లేకపోవడం వల్ల రంకిలేస్తూ ఉంటారు, అరుస్తూ ఉంటారు. అల్పులు. చీప్. సేప్. వేరే సేప్. కొంతమంది హిందూ ముసుగులో కూడా ఆడంబరంగా పలికే వాళ్ళు ఉంటారు. జ్యోతిష్యాల పేరుతో
డాంబికంగా మాట్లాడే కొంతమంది తయారయ్యారు. వాళ్ళు కూడా అల్పులే అని, హిందువులైనంత మాత్రం వాళ్ళు అల్పులు కాదని కాదు, అల్పత్వం ఉన్న వాళ్ళే ఆ విధంగా ఆడంబరంగా డాంబికంగా పలుకుతూ ఉంటారు. కానీ పాస్టర్లు అందరూ దాదాపుగా అదే కోవలో ఉంటారు. హిందుత్వంలో కొంతమంది ఆ కోవలో ఉంటారు. సరే, ఈరోజు ఎపిసోడు మరి ఈయనెవరో సినిమా ఆర్టిస్ట్ అనుకుంటాను, సూర్య భగవాన్. సూర్య భగవాన్ అంటే సాక్షాత్తుగా సూర్యనారాయణుడు. అంటే ఆయన పేరు పెట్టుకున్నాడంటే ఈయన ఎంత ఉత్తముడు అనే ఫీలింగ్ వస్తుంది కదా జనరల్గా. ముందు వీళ్ళు హిందుత్వం నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి పేరెంట్స్ కొంచెం అలాంటి పేర్లే పెడతారు. ఆ తర్వాత దాన్ని కొంచెం అటు ఇటు మార్చుకొని వీళ్ళు ఆ పేరునే ఉంచుకొని చలామణి అవుతూ ఉంటారు కదా. మన పేర్లు బాగుంటాయి కదా. ఇప్పుడు యేసు మతంలోకి మారినా ఆ పేరు మార్చుకోవాలా? మార్చుకోలేదు, ఆ, అదే పేరు. సో ఆయన సినీ నటుడు. సూర్యభగవాన్ అంటే చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది. చాలా ఎక్కువ రికగ్నైజేషన్ అంటే నాకు తెలిసి మనకు శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా ఉంది కదా, అందులో డాక్టర్ క్యారెక్టర్ ఉంటుంది కదా, చిరంజీవికి బదులు ఎగ్జామ్ రాస్తాడు అతనే ఉమ్, ఆ సినీ నటుడు అనమాట. ఓకే. ఈరోజు మనం ఆయన సాక్ష్యాన్ని విందాం. ఏమన్నా ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, అట్లా ప్రతి సీను క్లైమాక్స్ అట్లా ఏమైనా ఉంటుందా, నార్మల్గా ఉంటుందా? ఆయన స్క్రీన్ మీద కన్నా ఇక్కడ బాగా నటించాడు అనిపించింది నాకు. అంతేగా, బేసిక్గా అసలు సాక్ష్యాలు చెప్పేవాళ్ళే నటులు, ఆర్టిస్టులు. ఇప్పుడు డైరెక్ట్గా ఆర్టిస్టే వచ్చాడు, ఇక జీవిస్తాడు కదా. మామూలుగా కాదు. ఇలాంటి వాళ్ళకి ఒక సామెత కూడా ఉంది, ఆరంభ సూర్యుడికి ఆర్భాటం ఎక్కువ అని. మానవ జాతి స్థుతులు అందుకోవడానికి నా యేసు క్రీస్తు ప్రభు వారు ఒక్కరే యోగ్యులు. వైరస్ లోడ్ బాగానే ఉంది, చాలా ఎక్కువ ఉంటుంది అసలు. స్టార్టింగ్లోనే ఒక్కడే అని మొదలుపెట్టాడు కదా. నేను మనిషిని పొగడ్డానికి రాలే, కానీ ఒక సజీవుడు, ఒక దేవుడు, నిజ దేవుడు ఉన్నాడని చెప్పడానికి వచ్చా. నా పూర్తి పేరు సూర్యకుమార్ భగవాన్ దాస్. బా. నేను బాంబేలో పుట్టి పెరిగాను. మా అమ్మగారు ఒరిస్సాకి చెందిన ఆమె, ఒరియా బ్రాహ్మణ్ మహంతీస్. అయితే 7వ క్లాసులో ఉన్నప్పుడు నేను సినిమాలు బాగా చూసేవాడిని. నాకు లెక్కల క్లాసు ఇష్టం ఉండేది కాదు. వాళ్ళ అమ్మగారి గురించి చెప్పాడు కదా, తర్వాత కొంచెం స్టోరీ ఉంటుంది. ఈ సాక్ష్యంలో లేదు, కానీ ఇతను ఇంకొక సాక్ష్యం ఉంది. ఇది 2 years బ్యాక్ అప్లోడ్ చేసింది. 9 years బ్యాక్ అప్లోడ్ చేసిన సాక్ష్యం ఇంకొకటి ఉంది. అది ఇది 2 కంటిన్యూషన్ మనం చేద్దాం. ఆ లెక్కల మాస్టర్ నాకు హోంవర్క్ చేయలేదని చేతి మీద కొట్టేవాడు. అయితే ఆయన నాకు ఇష్టం ఉండేవాడు కాదు. అయితే ఆ లెక్కల క్లాస్ అప్పుడు నేనేం చేసేవాడినంటే, ఆ క్లాస్ ఎగ్గొట్టి దుమ్మా కొట్టి పక్కన ఉన్న 3 సినిమా హాల్స్కి ఏదో ఒక హాల్కి వెళ్ళిపోయి ఒక సినిమా చూసేవాడిని రోజు. ఒకరోజు సినిమా హాల్లో కూర్చుంటున్నప్పుడు ఆ తెర పైన హీరోయిన్లు ఏడుస్తుంటే నేను ఏడ్చాను, వాళ్ళు నవ్వుతుంటే నేను నవ్వాను. వీళ్ళేదో మాయ చేస్తున్నారనుకున్నాను. ఆ మాయ నేను కూడా నేర్చుకోవాలి అనుకున్నాను. నా మొదటి సినిమా 30 సంవత్సరాల క్రితం విక్రమ్ అనే సినిమా నాగార్జునతో పాటు చేశా. నా 2వ సినిమా వెంకటేష్తో, కలియుగ పాండవులు. ఏంటి నాగార్జున వెంకటేష్ చిన్నప్పుడు గోళీ లాంటి బ్యాచ్ లాగా ఏకవచనంతో చెప్పేస్తాం. పబ్లిక్ మీటింగ్ కదా, నాగార్జున గారు వెంకటేష్ గారు, ఏముండదా? ఏం ఉండదు. అంటే సినిమా వాళ్ళ గురించి చాలా తక్కువ చేసి మాట్లాడాడు చాలా దీంట్లో. సినిమా వాళ్ళకి బుద్ధి రావాలి. ఈయన చనిపోయిన పాస్టర్ ఆయననే, ప్రకాష్ గంటేలా, కిడ్నీ వ్యాధితో చనిపోయిన ప్రకాష్ గంటేల గారు ఉన్నారు. ఎంతమంది కోట్లు వేసుకుని కూర్చున్నారు, మధ్యలో బెనహారు ఆయన కూడా ఉన్నాడు. పెద్ద మీటింగ్ అది. రక్షణ టీవీ. ఈవిడెవరు గౌన్ వేసుకుని కూర్చున్న పాప? శ్రీలేఖ సింగర్. ఓ, ఆవిడ కూడా మారారు. ఈ టెస్ట్ మనీ కూడా ఉందా? టెస్టిమోనీ అంతగా ఉండదు, కానీ వీళ్ళు చెప్పేవన్నీ సాక్ష్యాలు చెప్తా ఉంటారు కదా, ప్రకటనలు ఉంటాయి వీళ్ళవి. అద్భుతాలు జరిగినట్లుగా వీళ్ళు చెప్పరు వాళ్ళ లైఫ్లో. ఇప్పటి వరకు నేను 500 సినిమాలు చేసుంటాను. అయితే ఎటువంటి మనుషులకు సినిమా నటులు అవ్వాలని కోరుతారు? 1, పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలనుకున్న మనిషి. 2, డబ్బు సంపాదించుకోవాలన్న మనిషి. ఒక మనిషి నటుడు అవ్వాలని కోరితే ఈ 2 కారణాలే ఉంటాయి. కరెక్టేనా? అంటే వేరే కారణమే ఉండదు ఇంకా? ఇప్పుడు సినిమా లేకపోతే నటన అనేది ఒక కళ. ఆ కళ మీద అభిమానంతో, తపనతో, ఆరాధనతో నటులు అయినవారు, అంటే ఇప్పుడు మనకి సినిమాలు ఇప్పుడు వచ్చాయి, కానీ ఈ మధ్యకాలంలో అంతకుముందు నాటక రంగం ఉండేది కదా. నాటక రంగంలో ఎంతోమంది కళాకారులు ఉండేవారు. అంటే అది ఒక వృత్తిగా కాకుండా వాళ్ళు ఒక తపస్సుగా చేసేవారు. అవును.
ఇప్పుడు 64 కళల్లో ఇది కూడా ఒక కళే కదా. ఆ కళని సమాజాన్ని మేల్కొల్పడానికి కూడా చాలాసార్లు వినియోగించారు. కేవలం పేరు ప్రఖ్యాతుల కోసమో డబ్బు కోసమో అని గంపగుత్తగా అందరినీ ఒక కేటగిరీగా మాట్లాడొచ్చా? ఇది కామన్ సెన్స్ ఉందా? ఆయన ఫీలింగ్ అంటే ఆయన అందుకే వచ్చాడు వీడు ఎదవ కాబట్టి కాబట్టి నేను ఎదవను కాబట్టి అందరూ వాళ్ళే. మా సినిమా రంగంలో ఉన్న అందరూ వెదవలే అని చెప్తున్నాడు. ఇంకొక విషయం నేను గమనించింది ఏంటంటే మొట్టమొదటే వీడు ఏం చెప్పాడు, లెక్కలు మాస్టారు వీడు లెక్కలు సరిగ్గా చేయకపోవడం వల్ల శిక్షించేవాడు. అది నచ్చలా, వీడు పారిపోయాడు. అంటే వీడి మనస్తత్వం ఏంటి, నీ కర్మకు తగిన శిక్ష వస్తుంది అనే దాన్ని యాక్సెప్ట్ చేయలేడు వీడు. నువ్వు ఎగ్జామ్ రాయకపోయినా నీకు 100కి 100 మార్కులు వేస్తాం అనేవాడు ఎవడన్నా తగిలితే ఆడి వెంట వెళ్ళిపోతాడు వీడు. అందుకే వచ్చి సోమరిపోతు మనస్తత్వం. అంటే కర్మ సిద్ధాంతం చెప్పే హిందుత్వం వీడికి నచ్చదు. అసలు అది తెలియదు ఆయనకి ఫస్ట్. ఉమ్. ఎందుకు అంటే నాస్తికుణ్ణి నేను, ఏ దేవుణ్ణి నమ్మను అన్నది ఆయనే చెప్తాడు తర్వాత. ఫస్ట్ ఎప్పుడు ఏ దేవుణ్ణి నమ్మలేదు నేను, నాస్తికుణ్ణి అని. కానీ ప్రతిదానికి ఒక లాజిక్ లేకుండా నేను నమ్మను అనే నాస్తికుడు అసలు ఆ మతమే ఒక మూఢత్వం కదా. అతిపెద్ద మూఢనమ్మకం ఆయన క్రైస్తవాన్ని ఎలా నమ్ముతాడు? మాట్లాడాడు, అంటే లో ఐక్యూ లెవెల్ అయి ఉండాలి. దేవుడు మాట్లాడాడు కాదు, ఏసు మాట్లాడాడు వీడితో. అదేలే, అందరూ చిల్లరగాళ్ళు అందరితో మాట్లాడదామంటాడు కదా. ఈ 2 కారణాల కోసమే నేను సినిమా నటుడు అయ్యాను. మంచి పేరు ప్రఖ్యాతాలు. ప్రఖ్యాతాలు అమ్మాయిల కోసం చెప్పలేదు, మూడోది మర్చిపోయాడు. అది కూడా ఉండే ఉంటుంది కదా, లేదా? అవమానించకండి ఎవరిని? సినిమా ఇండస్ట్రీని. నేను సినిమా ఇండస్ట్రీ అన్నట్లా ఇలాంటి వెధవలు కొంతమంది అదే ఉద్దేశంతో వస్తారు కదా. ఇప్పుడు వీడికి 2 మాత్రమే ఉన్నాయా, ఇంటి 3 ఉండదా? సరే చెప్పుకోకూడదు కాబట్టి చెప్పుకోలేదేమో. 28 సంవత్సరాలు నేను ఒక టీచర్గా ఉద్యోగం చేశాను. అంటే వీడు నటుడు అయ్యాడా, టీచర్గా ఉద్యోగం చేశాడా, 2 చేశాడా? 2 చేస్తున్నాడు అని. సినిమాలు పెద్దగా లేవు తనకి. 500 సినిమాలు చేసిన బ్రహ్మానందం గారు కూడా చేశారు. కానీ ఆయనకున్న ఫేమ్ ఏంటి, ఈయనకున్న ఫేమ్ ఏంటి? మా అమ్మగారు నాకు ఇష్టం లేని ఒక పెళ్లి చేశారు. చిన్నప్పుడు మా అమ్మగారు మాట వినేవాడిని కాను, మా నాన్నగారు మాట వినేవాడిని కాను. నాకు దేవుడు అంటూ ఉండేవాడు కాడు. చెప్పాగా, నా కోరికలే నాకు దేవుడు. నాకు ఇష్టం వచ్చింది చేసేవాడిని, తాగేవాడిని, తిరిగేవాడిని. నాకు ఎంతోమంది గర్ల్ ఫ్రెండ్స్, ఆడ స్నేహితులు ఉండేవారు నాకు గుర్తులేదు. ఎందుకంటే మా ఫాదర్ ఒక మిలిటరీ ఆఫీసర్. మేము తిరిగే ఆ సొసైటీ, ఆ సంఘం కూడా అలాగుండేది. నేను మిలిటరీ వాళ్ళని కూడా అవమానిస్తున్నాడా? మిలిటరీ వాళ్ళు అందరూ తిరుగుబోతులు, గాలి వాళ్ళు అన్నట్టు చెప్తాడు. తాగుబోతులు, తిరుగుబోతులు, అమ్మాయిలు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళ పిల్లలకి అన్నట్లుగా చెప్పాడు ఆయన. మిలిటరీ ఆఫీసర్స్ ఉంటే వీడి మీద కేసు పెట్టచ్చు. అసలు ఎవరిని వదలలేదండి, అందరినీ అవమానిస్తాడు. అసలు ఈ అవలక్షణాలను చర్చిల్లో కదా ఉండేది. అయితే మా అమ్మగారు ఏం చేశారంటే, ఒకరోజు ఒక పేద క్రైస్తవ అమ్మాయి నచ్చి నాకు పెళ్లి చేశారు. నాకు ఇష్టం లేదు ఆ పెళ్ళి. ఒక బ్రాహ్మణ అమ్మాయిని చేసుకోవాలని ఉండేది అప్పుడు. అయితే నాకు ఇష్టం లేని పెళ్లి చేశారని మా ఆవిడ్ని చాలా 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 ఏడిపించాడు. అసలు ఇష్టం లేని ఈయన ఏది అంటే అది చేసేవాడు కదా, సంబంధం లేకుండా ఎవరి మాట వినకుండా ఉండేవాడు కదా. ఇష్టం లేని పెళ్లి చేసి ఎలా చేసుకున్నాడు? అసలు అలాంటి వాడికి ఇష్టం లేని పెళ్లి వాళ్ళ అమ్మ ఎలా చేసిద్ది? అవును, ఇప్పుడు వాళ్ళ అమ్మ చెప్పే మాట విన్నాడు, వాళ్ళ నాన్న చెప్పే మాట విన్నాను. అంటే చిన్న చిన్న విషయాల్లోనే మాట వినవాడు పెళ్లి విషయంలో ఎందుకు విన్నాడు అసలు? అంటే ఈడ ఆ అమ్మాయిని ఏదో చేసి ఉంటాడు, తప్పక చేసుకోవాల్సి వచ్చి ఉంటుంది. ఇది కరెక్ట్. ఇదొక్కటే కరెక్ట్గా చెప్పాను. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. 3 సార్లు నా దగ్గర నుంచి పారిపోయింది. ఒక భార్య ఎందుకు అలా చేస్తుంది? భర్త ఎంత చెడ్డవాడై ఉండాలి? నాకు మనశ్శాంతి లేదు. నేను కావాల్సిందంతా సంపాదించుకున్నాను. ఒక పేరు సంపాదించుకున్నాను, డబ్బు సంపాదించుకున్నాను. కానీ మనశ్శాంతి లేదు. ఇంట్లో గొడవలు, కొట్లాట్లు, బయట కొట్లాట్లు. మనసులో శాంతి ఉండేది కాదు. ఎవరా శాంతి? అది కాదు ఇప్పుడు ఇక్కడ. ఇప్పుడు ఇంట్లో కొట్లాట్లు, బయట కొట్లాట్లు. ఎవరు కొట్లాడుతున్నారు? ఈయననే కదా ప్రాబ్లం బేసిక్గా. అవును, అది ఈయన ప్రాబ్లం కదా. మరి ఈయన ప్రాబ్లంకి ఈయనకి మనశ్శాంతి లేకపోతే ఎవరిది తప్పు? పాయింటే కదా కాదా? దానికి ఎవడో వచ్చి నన్ను బాగు చేయాలి, ఎలా అవుతుంది? ఈయన కదా కొట్లాడటం ఆపేసేయాలి. ఇప్పుడు బయట ఎందుకు కొట్లాడుతున్నాడు? అంటే ఈ మొత్తం తేడా క్యారెక్టర్ అని ఆడే చెప్తున్నాడు. అంటే ఆయన ఒక సైకిక్ మైండ్ సెట్ అయింది. వాడి బాడీ లాంగ్వేజ్, వాడు మాట్లాడే విధానం చూస్తే సైకో అని అర్థమవుతుంది. ఈ వీడియో మొత్తం చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది.
ఆయన సైకో అని. ఇఫ్ హీఈస్ బ్యాడ్ ఐఎమ్ హిస్ డాడ్. ఇఫ్ యూ థింక్ యు ఆర్ బ్యాడ్ ఐఎమ్ యువర్ డాడ్. కారులో కూర్చుని ఎక్కడో దూరంగా వెళ్ళిపోయి ఒక చెట్టు కింద కూర్చుని ఏడుస్తున్నాను. నా జీవితాన్ని అంతం చేసుకోవాలనుకున్నా. అప్పుడు నా దేవుడు వెలుగొచ్చిందా ఏంటి? ఉమ్. ఇక్కడే చెట్టు కిందకే. ఆ. అది ఏం పిలవలేదు వీడు, పిలవకపోయినా వచ్చేసాడా? మరి అలాంటి వాళ్ళ దగ్గరికి వస్తానని చెప్పేసా కదా ఆల్రెడీ. ఇప్పుడు చర్చిల్లోనేమో మోకాళ్ళ ప్రార్థనలు చేసి ఏడుపు కొట్టి ప్రార్థనలు చేసే వాళ్ళని వాళ్ళు పట్టించుకోడు, దేకడం. ఈ సన్నాసులు పోరంబోగోళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో ఆ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఇక నువ్వు వచ్చి నా సాక్ష్యం చెప్పాలి, చీపో అదరో అంటా ఉంటారు వీళ్ళు. నా యేసు క్రీస్తు ప్రభు నాతో పలికాడండి. అందుకేడా నాతో పలికాడు. అల్లెలు ఇప్పుడు సపట్లు కూడా సన్నాసులు వీళ్ళు ఎవరు మాతో పలకలేదరా, నీతో ఎందుకు పలికాడురా, వీళ్ళు ఎవరికి డౌట్ రాదా? వచ్చింది పాపం, కానీ చెప్పుకోలేరండి, అడగలేరు. ఇప్పుడు వాళ్ళకి మనసులో ఒక బాధ ఉంటుంది తెలుసా. నేను ఇంత ప్రార్థన చేస్తున్నా కూడా మాకెవ్వరికి ఏం జరగట్లేదు, అంటే ఎవరి పర్సనల్ నాకేం జరగట్లేదు, అసలు ఆయన ఎప్పుడు తలుచుకోలేదు, ఏం లేదు, తాగుబోతూ తిరిగిపోతూ అలాంటి వాడిని వచ్చి ఆయన కలిశాడు అంటే ఏమో నా ప్రార్థనలో తప్పు ఉందేమో అన్న బాధ వచ్చేస్తుంది వాళ్ళకి. నేను ఒక చిన్న స్క్రిప్ట్ లాంటిది ఒకటి రాసుకున్నాను అనమాట. ఇదేంటంటే ఇట్లాగే ఒక పెద్ద ఆయన సాక్ష్యం చెప్తాడు చర్చిలో, నేను పెద్ద ఎదవని, పోరంబోకుని, గలీజ్ గాని, అసలు రాత్రి మగళ్ళు తాగి అమ్మాయిలతో పడుకునేవాడిని, అలాంటి నా జీవితంలోకి యేసయ్య వచ్చి నన్ను పలకరించాడు, నన్ను దర్శించాడు, నాతో మాట్లాడి నన్ను ముట్టాడు, స్వస్థపరిచాడు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఎదురుగా ఉన్న గొర్రెలో ఒక పెద్ద ఆయన లేచి తుండు దులుపుకుని వెళ్ళిపోతున్నాడు అనమాట. ఏంటి వెళ్ళిపోతున్నావు అంటే, నేను రోజు పొద్దున్నే స్నానం చేసి చర్చికి వచ్చి వారం వారం ఆరాధన చేసి నెల దశం భాగాలు ఇస్తున్నాను, ఒక్కరోజు కూడా యేసు నాతో మాట్లాడలేదు, ఈ రోజు నుంచి నేను కూడా తాగి అమ్మాయిలతో పడుకుంటాను, దెబ్బకు యేసు వస్తాడు రేపు పొద్దున అన్నాడంట. శభాష్. అదే కదా వాళ్ళు ఇచ్చే మెసేజ్, అదే అవును, కదా. అంతే కదా. మీరు చర్చికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆయన రాడు, తాగి తిరిగి అమ్మాయిలతో చెడ తిరిగితే అప్పుడు ఆయన వస్తాడు, ఏరా బాగున్నావా, మనవాడే మన కేటగిరియే అంటే వస్తాడు అనమాట. యేసు దేవుడు అంటూ ఉంటే అది యేసుక్రీస్తు ప్రభువారే. అరుస్తున్నాడు పోయాడు. ఓ అరుస్తున్నాడు భయ్యుడు. అరుస్తాడు పోయాడు, ఆడు అరుస్తాడు అంతే. మీకు కూడా ఆలోచించింది. ఫ్రస్ట్రేషన్. మరి ఏం చేస్తాం, చూశాను కదా 2 వీడియోలు, ఒకటి కాదు. There is no God but Jesus. వీళ్ళకి పొరపాటును కూడా యేసు దేవుడు కాదేమో అని డౌట్. యేసు దేవుడు కాదేమో, దేవుడు కాదు, యేసు దేవుడు నడుస్తున్నాడు. He spoke to me. నాతో మాట్లాడాడు. ఏమన్నాడో తెలుసా? సూర్య, పేరు సూర్య కమ్ హియర్. ఎందుకు? ఏదో వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటారు. ఎందుకు ఆయన వస్తాడు కదా, ఈడెందుకు వెళ్ళాలి అక్కడికి? అంటే సినిమా ఆర్టిస్ట్ కదా, ఒక ఎఫెక్షన్ రావడానికి ఎఫెక్ట్ లాగా పిలిచి ఉంటాడు అలాగా. ఓ సరే. మణిరత్నం సినిమాల్లో హీరో ఏదో చెప్తాడు, హీరోయిన్ అక్కడి నుంచి కొంచెం దూరం వెళ్ళి వెనక్కి తిరిగి సమాధానం చెప్పి అక్కడ చెప్పొచ్చుగా, ఎందుకు కొంచెం దూరం నడిపిస్తాడు మణిరత్నం? డ్యూరేషన్ కవర్ అవుద్ది అనుకుంటా. నా ఆత్మ నుంచి నువ్వు ఎక్కడ పారిపోగలవు? ఏమన్నాడు, ఏదో బూత్. అదండి, నా ఆత్మ నుంచి నువ్వెక్కడికి పారిపోగలవు. అవునా? నా నుంచి నువ్వు ఎక్కడ పోగలవు? నా సన్నిధి నుంచి నువ్వు ఎక్కడ పోగలవు? చచ్చిపోయిన తర్వాత ఒకవేళ నిజంగా అంత ఏదన్నా చేద్దాం అనుకుంటే చంపేసి ఆయన దగ్గర తీసుకెళ్ళిపోవచ్చు, అక్కడికే తీసుకుపోవచ్చు కదా. అంటే ఇప్పుడు వచ్చి దెయ్యంలాగా నిన్ను వీడని నీడను నేనే అని పట్టుకున్నాడా? తెలీదు. అంటే యేసు రూపంలో ఏదో దుష్టశక్తి తిరుగుతుందేమో అన్నాడు. ఈ ఎదవలందరినీ పోగేసి ఈ యేసు మతం పేరుతో విధ్వంసం చేయటానికి యేసు రూపంలోనే ఆ బుత్తలోనే ఉంది, మీ బుట్టలోనే ఉంది ఒక దుష్టశక్తి తిరుగుతుందేమో. అయ్యుండొచ్చు, ఏం చెప్తాడు తర్వాత. మంచి వాళ్ళ దగ్గర రావట్లేదు కదా దుష్టశక్తి, రాలేదు కదా. ఇలాంటి పోరంబోకుల దగ్గరకే వస్తుంది. ఈ పోరంబోకులందరినీ కలిసి వీళ్ళని సైకోలుగా మారుస్తుంది. అంటే ఈ యేసు మతంతో భవిష్యత్తులో ఏదో విధ్వంసం చేయడానికి ఆ దుష్టశక్తి ప్లాన్ చేస్తుంది. నేను చెప్తుంది యేసు అని చెప్పట్లేదు సుమా, యేసు రూపంలో ఒక దుష్టశక్తి తిరుగుతుంది. అసలు యేసుకు రూపం ఏముందండి? అంటే యేసు పేరు పెట్టుకుని ఆకాశంలోకి ఎక్కుతావా? అక్కడ నేనున్నాను. తీసుకెళ్ళిపోవచ్చు కదా. పాతాళంలోకి దిగుతావా? నేను అక్కడున్నాను. సముద్రపు అవతల ఒడ్డుకు వెళ్తావా? అక్కడ కూడా నా చెయ్యి నిన్ను లీడ్ యు, నీకు దారి చూపిస్తుంది. ఏంటి ఎంత మాట్లాడా? ఇన్ని డైలాగులు చెప్పాడు వచ్చేసి. మీకు కూడా అదే డౌట్.
ఏదైనా సినిమా క్లైమాక్స్లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లెవెల్లో డైలాగులు చెప్తున్నాడు వచ్చి. అదే కదా, చచ్చిపోదాం అనుకున్నాడు ఆయన వచ్చి ఆయన డైలాగులు చెప్పాడా? అంత ఖాళీగా ఉన్నాడు ఏంటండి? చీకటిని నన్ను కప్పెట్టేసేయి, దేవుడికి నేను చేసే తప్పుడు పనులు కనిపించకుండా కప్పెట్టేసే అంటావా చీకటిని? చీకటి నాకు చీకటి కాదు, చీకటి నాకు వెలుతురు అనే మాటలు. వర్షాకాలాన్ని వర్షాకాలం అని ఎందుకు అంటారో తెలుసా? వర్షం పడే కాలం కాబట్టి. పరిశుద్ధ గ్రంథాన్ని పరిశుద్ధం అని ఎందుకంటారు తెలుసా? అది పరిశుద్ధం కాదు కాబట్టి. అయ్యండొచ్చు. ఐ హ్యాడ్ గూస్ బంప్స్. గుస్ బంప్స్ వచ్చినాయి అంటే వీడికి. యేసు మాట్లాడుతుంటే డైలాగులు చెప్తుంటే ఎవరు నాతో మాట్లాడుతున్నారు? ఏంటి దీనికి అర్థం? ఏంటి ఈ మాటలు? ఎవరు మాట్లాడుతున్నారు నాతో? ఆయన కనబడలా, చెవులో వినపడ్డాయంట అంతే, జస్ట్. టెస్టిమనీ లిబర్టీ. ఓకే. దేవుడు మనుషులతో ఎలా మాట్లాడతాడో మీకు తెలుసా? ఎలా? నాకు తెలిసి రెండు విధాలుగా మాట్లాడతాడు. ఒకటి మీ పాస్టర్ గారి మాటల ద్వారా. పాస్టర్ గారిని లేపుతాడు ఇక్కడికి వచ్చి. ఎందుకంటే ఇప్పుడు వీడికి ఎంతో కొంత ఇస్తాడు కదా, ఆడికి గిట్టుబాటు అవ్వాలిగా, మరి ఆడి బిజినెస్ జరగాలిగా, అందుకని బాగానే ఇస్తారు. ఎంతో కొంత ఏంటండి, చాలా పెద్ద జనాలు ఎంతమంది ఉన్నారు అక్కడ, చాలా పెద్ద గ్రౌండ్ లాగా ఉంది అది, అంతమంది పాస్టర్లు ఉన్నారు అక్కడ. మరి ఆ ప్లేస్కి ఒక సినిమా స్టార్ వచ్చాడు అనుకోండి. వీడి సినిమా స్టారా? ఏదో లేండి, శివారెడ్డి అంటే మిగతా వాళ్ళు ఎవరు లేరు కదా ఇంకా. ఏ చెట్టు లేకపోతే ఆమదం చెట్టే మహావృక్షం. మరి ఇప్పుడు ఆవదం చెట్టు ఎక్కువ వాళ్ళకి. రెండోది మీ అందరికీ తెలుసు కానీ మీరు చెయ్యరు. రెండోది బైబిల్ ద్వారా. ఓ, మరి ఆయనకు బైబిల్ లేడు, పాస్టరు లేడు కదా, మరి ఇప్పుడు ఎవరి ద్వారా మాట్లాడాడు? వీడికి స్పెషల్ షో చేశాడు. బైబిల్ ద్వారా దేవుడు మీతో మాట్లాడతాడు. నాతో కూడా మాట్లాడాడు, అందుకే నేను దాన్ని వదిలేసి బయటకు వచ్చా. ఇప్పుడు ఈ సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయిన వాళ్ళందరూ పాస్టర్లు. కొంతమంది ఆ రాజా ఒకడు ఉన్నాడు కదా, అవును అవును, పాత వేసి వీరమాత అయిందంట, అట్లా ఉంటుంది. అసలు వీడి ట్రాక్ రికార్డ్ ఏంటి అని చూశానండి. చూస్తే 2005 నుంచి 2008 మధ్యలో చెప్పుకోదగిన సినిమాలు అంటే 2005లో ఛత్రపతి, అతడు, ఈ రెండింటిలో కూడా చిన్న చిన్న పాత్రలు. 2006లో పోకిరి, విక్రమార్కుడు, అందులో కూడా చాలా చిన్న పాత్రలు. 2007లో యోగి, దుబాయ్ సీన్లో చిన్న పాత్ర. 2008లో రెడీలో సహాయ పాత్ర, కింగ్లో పోలీస్ సహాయక పాత్ర. 5, 6, 7, 8 4 సంవత్సరాల కాలంలో చెప్పుకోదగిన 10 సినిమాలు కూడా వీడికి లేవు. అవును. ఆ 10-8 సినిమాల్లో కూడా చిన్న చిన్న క్యారెక్టర్స్. అంటే ఒక రోజు చేస్తే అయిపోయేది. వీడికి పర్ డే షూటింగ్కి 50,000 నుంచి 1,00,000 మధ్యలో ఇస్తారు. అది ఇప్పుడు రెమ్యూనరేషన్, అప్పటి రెమ్యూనరేషన్ కాదు, 25,000 ఉంటుంది అంతే. అంటే 4 సంవత్సరాల కాలంలో వీడికి ఇన్కమ్ లేదు. అవును. ఒక 10 సినిమాలు చేస్తే మహా అయితే ఎంత వస్తుంది? సినిమాకి 1,00,000 రూపాయలు అనుకోండి, 10 సినిమాలకి 10 లక్షలు వచ్చి ఉంటాయి 4 సంవత్సరాల కాలంలో. 4 సంవత్సరాలకి కలిపి 2005 నుంచి 8 దాకా వీడు స్ట్రగుల్ అయ్యాడు బాగా. అవును. అంటే వీడు బాగా గుర్తుండిపోయి డిమాండ్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఏం కాదు కదా, ఏదో గ్యాప్ ఫిల్ చేసుకోవడానికి అన్నట్లుగా కొంచెం ఏదో తెలిసిన ఫేస్ ఉండాలి కాబట్టి అక్కడ సైడ్ పెడతా ఉంటారు, ఎంతో కొంత రెమ్యూనరేషన్ ఇస్తూ ఉంటారు. ఇంకొకటి ఆయన చెప్పింది ఏంటి, 30 ఏళ్ళు టీచర్గా జాబ్ చేశాను అన్నాడు. ఇప్పుడు అంత బిజీ ఆర్టిస్ట్ అయ్యి ఉంటే టీచర్గా చేసుకోవాల్సిన అవసరం లేదు ఆయనకి. సో ఓవరాల్గా వీడికి ఏంటంటే అవకాశాలు లేక, ఇన్కమ్ లేక చచ్చిపోదాం అనుకున్నాడు. వీడు ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయాడు, చచ్చిపోదాం అనుకున్నాడు. కాదు ఇక్కడ పాస్టర్ అవతారం ఎత్తితే ఈ సాక్ష్యాల్లోకి వెళ్తే మంచి ఫ్యూచర్ ఉంది ఇక్కడ అని చెప్పి దీని మీద లుక్ వేసాడు. ఇప్పుడు ఆయన ఆర్టిస్ట్ కదా, ఇలా సాక్ష్యాలు చెప్పడానికి వెళ్తే ఆర్టిస్ట్ అంటే మామూలుగా మన ఈయనున్నాడు కదండి, ఎవరైనా కొయ్ మీసాల గురప్ప, ఇలాంటి వాళ్ళకే ఒక 5 నుంచి మినిమం ఫస్ట్ స్టార్టింగ్ 5 నుంచి ఉంటుంది కదా వేలు. ఇలాంటి వాళ్ళకంటే అసలు ఏముంది, రోజుకు ఒక సాక్ష్యం చెప్పొచ్చు, పూటకు ఒక సాక్ష్యం చెప్పొచ్చు, మినిమం 10,000 ఇచ్చిన తక్కువే ఉంది. ఇదేంటంటే వీళ్ళకి స్టేజ్ ప్రోగ్రామ్స్ అనమాట. ఈ స్టేజ్ ప్రోగ్రామ్కి వీళ్ళు ఒక 50,000 1,00,000 తీసుకుంటారు. అంటే సినిమాల్లో వచ్చే ఇన్కమ్ ఇవేంటి, ఇప్పుడు మన పాస్టర్ గారు తీసుకొచ్చాడు అంటే ఇంకో పాస్టర్ తీసుకెళ్తాడు అంతే. అట్లా ఇది మంచి, ఇది బాగా ఇన్కమ్ ఉండే ఫీల్డ్ లాగా కనపడింది వీడికి. ఇప్పుడు సాక్ష్యాలు అనేవి యూట్యూబ్లో బాగా ఎక్కువైపోయి ప్రతి ఒక్కరు ఎవరు ఎంత రసవత్తరంగా చెప్తే అంత ఎక్కువ పిలుస్తున్నారు. అంటే నార్మల్ వాళ్ళని కూడా. ఒకప్పుడు ఆర్టిస్ట్ చెప్తే దానికి ఒక వాల్యూ అనమాట. సో కాబట్టి ఇలాంటి వాళ్ళని ఎక్కువ పిలిచుండేవాళ్ళు. ఈ పాత సూర్య చచ్చిపోయాడు, ఇన్ని సినిమాలు, రోజుకొక సినిమా చూసేవాడు. సినిమాలు చూడడం మానేశాను. సినిమాలు చేసేవాడిని అని చెప్పట్లా, చూసేవాడిని అంటున్నాడు. అదే కదా, రోజు సినిమా షూటింగ్కి వెళ్ళేవాడిని నేను, అలాంటిది మానేసి ఇప్పుడు చర్చికి వస్తున్నాను అని చెప్పలా. అంటే ఆ టైంలో వీడికి సినిమాలు లేక సినిమాలు చూసుకుంటా కూర్చున్నాడు. పైగా వీడు గాలోడు కదా, వీడి ఖర్చులేమో ఎక్కువ, ఇన్కమ్ లేదు, ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయాడు. నాస్తికుడు అంటే హిందుత్వం బ్యాకప్ లేదు వీడికి, స్పిరిచువాలిటీ లేదు, గాలోడు.
ఇప్పుడు నేను బతకాలంటే ఏం చేయాలి? ఇదిగో మంచి బిజినెస్ కనపడింది వీడికి. ప్రెస్ మీట్లకు వెళ్ళి మనుషుల్ని పొగిడేవాడిని, ఈ దర్శకుడు చాలా గొప్పవాడు, చాలా టాలెంట్ ఉన్నవాడు, హిట్ సినిమా తీస్తున్నాడని దొంగ మాటలు చెప్పేవాడిని. తప్పు కదండి ఇలా మాట్లాడటం అసలు. ఆయన ఇప్పుడు ఆయన ఒక దర్శకుడి గురించి చెప్పాడు అంటే ఆయన చేసిన సినిమాలు పెద్ద సినిమాలే, చిన్న క్యారెక్టర్లు అయినా కొంచెం పెద్ద సినిమాలు, పెద్ద హీరోల పక్కన క్యారెక్టర్స్ కదా. ఆ డైరెక్టర్లు పెద్ద డైరెక్టర్లే కదా. ఈయన చాలా గొప్ప సినిమా తీసిన అబద్ధం చెప్తున్నంటే ఆ డైరెక్టర్ వేస్టేనా? ఇప్పుడు శంకర్దాదా ఎంబీబీఎస్ సినిమా తీసిన డైరెక్టర్ వేస్టా? తెన్నింట్లో కన్నం వేసేవేంటంటే తెన్నింట్లోకి రానిస్తారేంటి అన్నాడు. ఆయన 2008లో మారాడు. అప్పటి నుంచి నేను ఇలాంటివి చెప్పటం మానేశాను అన్నాడు కదా. రీసెంట్గా ఒక సినిమా గురించి చెప్పాడు. ఎప్పుడది? ఇప్పుడే చూపిస్తా. అఫ్జల్, I thank you, I commend you, I praise you. Because I've done close to 700 movies, 700 సినిమాల దాకా చేసి ఉంటాను. కానీ నువ్వు హ్యాండిల్ చేసిన న్యాచురల్నెస్, ఆ స్కోప్ ఇచ్చేవి నటుడికి. ఈ మధ్య ఏంటంటే చాలా డైరెక్టర్స్ న్యాచురల్గా చేయించాలని ప్రయత్నంలో కొంచెం డ్రామాటిక్గా, ఆర్టిఫిషియల్గా చేయిస్తున్నారు. అవే యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ నువ్వు యూ హ్యావ్ మేడ్ మీ యాక్ట్ వెరీ న్యాచురలీ. ఎందుకంటే నీ డైలాగ్స్ కూడా న్యాచురల్గా మనిషి మాట్లాడే డైలాగ్స్. ఆ డైలాగ్స్ న్యాచురల్గా ఉంటే పర్ఫార్మెన్స్ కూడా న్యాచురల్గా వస్తుంది. ఐ థ్యాంక్ యూ అండ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ రైట్ త్రూ యువర్ లైఫ్. థ్యాంక్ యూ అఫ్జల్. ఇది రీసెంట్ వీడియో. ఇదేం సినిమా? 1 పక్కన కాయిన్ ఉంది, అంటే 10 రూపీస్ అనే. ఏమో చూడండి, చూద్దాం. 2023లో వచ్చిన సినిమా గురించి అక్కడ డైరెక్టర్ గురించి పొగుడుతూ మాట్లాడాడు. ఇప్పుడు వీడు 2008లోనే మనుషుల్ని పొగట్టం మానేశాను, అసలు ఈ సినిమాలు వేస్ట్ అని అనుకున్నాడు కదా. అంటే 2023 చిన్న సినిమాలో అవకాశం ఇచ్చిన ఒక డైరెక్టర్ని పొగుడుతున్నాడు అంటే అప్పుడు కకృతిలో ఉన్నాడు, మళ్ళీ సినిమాల కోసం వెంపర్లాడుతున్నాడు కదా. అది 2008 టైంలో కూడా బాగా క్రైసిస్లో ఉన్నాడు. ఆ టైంలో మత మార్పిడి అయ్యాడు. అదొక వ్యాపారంగా చూసుకున్నాడు. మళ్ళీ ఇది కూడా, ఈ బిజినెస్ కూడా అంత అనుకున్నంత సక్సెస్ అవ్వలేదు వీడికి. కాబట్టి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే కనుక వీడు కనపడితే చెప్పు తీసుకొట్టండి. వీడు వచ్చి మీ దగ్గరకు వచ్చి నాకు ఒక అవకాశం ఇవ్వండి, క్యారెక్టర్ ఇవ్వండి అని అడిగితే చెప్పు తెగేదా కొట్టండి. సినిమా ఇండస్ట్రీని అవమానిస్తున్నాడు. సినిమా అంటేనే అసలు ఎందుకు పనికిరాని వాళ్ళు, గాలి తిరుగులు తిరిగేవాళ్ళు, పేరు ప్రఖ్యాతల కోసం, డబ్బు కోసం తప్ప వాళ్ళ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని చెప్తున్నాడు. ఇంకొక వీడియో ఉంది ఇందులో. దాంట్లో ఏం చెప్పాడంటే, నేను యాక్టింగ్ చేస్తానని వీళ్ళ నాన్నతో అంటే, వీళ్ళ నాన్న అన్నాడంటే ముందు నువ్వు డిగ్రీ కంప్లీట్ చేసి వెళ్ళు, సినిమా యాక్టింగ్లోకి వెళ్తే చదువు రాని వాళ్ళు వెళ్ళారు అనుకుంటారు. 30 ఏళ్ల క్రితం అంట 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు మాత్రమే, మా అబ్బాయి 10th ఫెయిల్ అయిపోయాడు, చదవట్లేదు ఏమి, వీడికి ఏదో ఒక యాక్టింగ్ కోర్స్ నేర్పించేసేసి యాక్టర్ని చేసేస్తామని వచ్చేవాళ్ళంట. అప్పుడున్న ఆర్టిస్టులు అందరూ చదువు రాని వాళ్ళంట. అసలు గాలోళ్ళు పోరంబోకులు అందరూ పాస్టర్లు కదా అయ్యేది. పాస్టర్లు అందరూ పోరంబోకోళ్ళు, అది వాస్తవం. సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది గొప్ప కళాకారులు ఉన్నారు, మహానుభావులు, సమాజానికి సేవ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అవి మానేసుకున్నాను. ఈ నోరు కేవలం నా యేసుక్రీస్తు ప్రభువారిని స్తుతిస్తుంది. ఇప్పుడు ఎవరిని స్తుతించింది ఇందాక? వీడు బహుశా అన్నమయ్య చూసుంటాడు. అన్నమయ్యలో కట్టేస్తారు కదా ఆయన్ని. వెంకటేశ్వర స్వామిని పొగుడుతా ఉన్నావు కదా, ఆయన గురించి కీర్తనలు రాస్తాను, రాజుగారి గురించి కూడా పాడమంటారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని గురించి గానం చేసే నా నోటితో ఒక రాజు, ఒక సాధారణ వ్యక్తి గురించి నేను కీర్తనలు చేయను అని చెప్తే రాజు బంధిస్తాడు కదా. వీడు ఆ లెవెల్లో, అన్నమయ్య లెవెల్లో వీడు ఊహించేసుకుని నా నోటితో యేసుని తప్ప ఎవరిని నేను దానికన్నా నిలబడాలిగా, మరి నిలబడ్డావు, క్యారెక్టర్ లేదు కదా. అంతే కదా. అందుకే ఆయన అన్నమయ్య. అంటే సినిమాల్లో వీడికి క్యారెక్టర్ వేషాలు లేవు, బయట వీడికి క్యారెక్టర్ లేదు. మీరు టీవీ చూస్తూ ఉంటారు, మీరు చూడండి ఆడియో రిలీజెస్లో ఏం జరుగుతాయి. చాలా గొప్ప మ్యూజిక్ ఇచ్చాడు ఈ మ్యూజిక్ డైరెక్టర్, చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతాడని దొంగ మాటలు మాట్లాడుతూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఆలోచించుకోండి. మరి 2 కొత్త కార్లు ఉండేవి, అమ్మేశాడా? ఈరోజు నాకు కారు లేదు. అవకాశాలు లేవా? అమ్మేసుకున్నాడు. అదే కదా. నడుచుకెళ్తాను, ఆటోలో వెళ్తాను, స్కూటర్ మీద వెళ్తాను. అది వీడి క్రైసిస్లో ఉన్నప్పుడే మతం మారాడు, అంతే. అది మ్యాటర్. డిప్రెషన్లోకి పోయాడు అవకాశాలు లేక. నేను బాప్తిజమం తీసుకున్న 5 నెలల తర్వాత నేను పెంచుకున్న 5 లంబాడీ పిల్లలు, నా కూతురు, ఈ 6 కూడా బాప్తిజమం తీసుకున్నారు. చిన్నపిల్లలు కూడా మతం మార్చాడా? అవును, లంబాడా పిల్లల్ని దత్తత తీసుకున్నాను అంటున్నాడు ఏంటి? ఏమో, ఎక్కడా చెప్పలే, ఎక్కడ తప్ప. లంబాడ పిల్లల్ని దత్తత తీసుకున్న
పెంచుకున్నా అన్నాడు కానీ దత్తత తీసుకున్నా అనలేదు కదా. ఇల్లీగల్గా ఏమైనా చేశాడా, అసలు ఏం చేశాడని నాకు డౌట్ వస్తుంది. నా పెళ్ళయ్యాక నేను పెట్టే బాధలు తట్టుకోలేక మా ఆవిడికి మూర్ఛ స్టార్ట్ అయింది. ఫిట్స్, భయంకరమైన ఫిట్స్, మామూలువి కాదు. అంటే ఇప్పుడు ఏసు వచ్చి పెళ్ళాన్ని బాగా కొడుతున్నారా, మంచి స్పెషలిస్ట్ అని చెప్పి పొగిడి దండేశాడా? ఆ, నువ్వు ఇంత అందుకే ఎదవ కాబట్టి. ఆ, అలాంటి ఆయన దగ్గరికి వచ్చాడు. అంటే ఇప్పుడు ఈ గొర్రెలు కూడా మీరు కూడా పెళ్ళాలను బాధండి అప్పుడు ఏసు వస్తాడని చెప్తున్నాడా? అయ్యో మీరు చెప్పకండి పాపం. లేనిపోంది ఆడవాళ్ళకి ఎందుకు ఇబ్బంది. అంటే వాడు చెప్తున్న దాన్ని బట్టి అదే మీనింగ్ వస్తుంది. వస్తుంది, చాలా మంది గొర్రెలు అని అంటున్నారు కదా, మరి అదే ఫాలో అవుతారు. 19 సంవత్సరాలు ఫిట్స్ తో బాధపడింది. ఏ రోజైతే నేను బాప్టిజం తీసుకున్నానో మా ఆవిడికి మూర్ఛ ఆగిపోయింది. అయ్యో ఇక్కడ ఇంకొకటి, వాళ్ళ ఆవిడ క్రిస్టియన్ కదా, ఆవిడ ప్రేయర్ చేస్తే ఆవిడకి మూర్ఛ తగ్గలేదు. అసలు ఆవిడ క్రిస్టియన్, చిన్నప్పటి నుంచి ఆవిడకి ఇలాంటి ఎదవనిచ్చి పెళ్లి చేస్తే కాపాడలేదు యేసు. ఈ ఎదవకి చచ్చిపోదాం అనుకుంటున్నప్పుడు వచ్చి నువ్వు చచ్చిపోవద్దు అని చెప్పి కాపాడాడు. ఈయన బాప్టిజం తీసుకుంటే ఆవిడకి మూర్ఛ తగ్గిందా? మరి ఆవిడ భక్తి ఏంటి? ఆవిడ వేస్టా? అంత వయసు వచ్చిందేంటి? అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. అంటే పాపం ఆవిడ సడన్గా నాకు గుర్తొచ్చింది. ఆవిడ క్రిస్టియన్ కదా ఫస్ట్ నుంచి, ఈయన బాప్టిజం తీసుకుంటే ఆవిడ మూర్ఛ తగ్గటం ఏంటి? పాయింటే మనం మర్చిపోయాం, వాళ్ళ ఆవిడ క్రిస్టియన్ కదా, ఆ, ఆవిడ ఎన్నోసార్లు ఏడుస్తూ ఉండి ఉంటుంది కదా, ప్రేయర్లు చేసుకుని ఉంటుంది కదా, నా మూర్ఛ తగ్గించమని. వినలా అంటే అమాయకులు, బలహీనులు, మంచివాళ్ళు, సాత్వికులు ప్రేయర్లు చేస్తే రాడు ఆయన. తాగుబోతులు, తిరుగుబోతులు, ఎదవలు, పోరంబోకులు, పొండాకోరులు, ఈ దరిద్రుల దగ్గరికే వస్తూ ఉంటాడు. అయ్యో ఇంత లాజికల్గా ఇంత కీన్గా అబ్జర్వ్ చేస్తున్న మనకే ఇంతసేపటి తర్వాత ఈ పాయింట్ అర్థమైంది. ఎదురుగా కూర్చున్న జనాల పరిస్థితి ఏంటండి? గొర్రెలు గొర్రెలు అంటున్నాం మనం, తప్పులేదండి వాళ్ళకి అర్థం కాకపోవటంలో. మనుషులకి అసాధ్యమైనది ఏంటో తెలుసా? ఒక మనిషికి సువార్త చెప్పడం, అతను చెప్పి అతనిలో మారు మనసు తీసుకురావటం. ప్రయత్నించండి, మిమ్మల్ని కొడతారు. కామెడీ ఏంటంటే వీడికి ఎవడో సువార్త చెప్పలా, చేపల. ఇప్పుడు ఏసై వచ్చి వీడితో చెవిలో మాట్లాడి పిలుచుకున్నాడు కదా, అవును. మరి అందరిని అట్ట పిలుచుకోవచ్చు కదా వచ్చి. ఇప్పుడు ఇంత సైకోనా డాష్ గాడు, వీడికి ఎవడన్నా యేసు గురించి చెప్తే నమ్మడు కదా, అవును. ఒప్పుకోడు కదా. అవును. నాకు యేసు వచ్చి చెప్పాడు కాబట్టి నేను నమ్మాను అంటున్నాడు. ఉమ్. మరి అందరికీ అదే విధంగా యేసు వచ్చి చెప్పాలి కదా. ఏసి రావాలంటే మీరు అన్నట్టుగా సైకో అయి ఉండాలి, తాగుబోతు అయి ఉండాలి, తిరుగుబోతు అయి ఉండాలి, పెళ్ళాన్ని రోజు కొడుతూ ఉండాలి, అప్పుడు మాత్రమే ఏసి వస్తాడు. అంటే నాలాంటి మంచి వాళ్ళ దగ్గర రాడా? భయం. లేదా మనం వస్తే డిబేట్లు పెట్టి ఓడిస్తామని భయమా? అది నెగటివ్ అని మీరే చెప్తున్నారు కదా, దుష్టశక్తి అని. యేసు దుష్టశక్తి రూపంలో ఒక దుష్టశక్తి తిరుగుతూ ఉన్నది కాబట్టి అది మనలాంటి దైవికమైనటువంటి మార్గంలో ఉన్న వాళ్ళ దగ్గరికి రాదనమాట ఆ దుష్టశక్తి. చంపుతారు కూడా. మన ప్రభువు గురించి చెప్తే తాగుడు మానమంటే వచ్చి గొడవ పడతారు, మనతో కొడతారు. ఇప్పుడు సువార్త చెప్పడానికి వచ్చిన వాళ్ళని కొడుతున్నారు, మందు తాగమంటే గొడవ పడుతున్నారు. అంటే ఎంతమంది క్రైస్తవులు మందు తాగకుండా ఉన్నారు? అందులో ఉన్న వాళ్ళందరూ తాగకుండా ఉండేవాళ్ళేనా? ఎందుకు ఇందాక ప్లే చేసిన వీడియోలో కట్టు తాగుబోతులా కనపడుతున్నాడు వీడు. ఆయన తాగుపోతే అందులో వీడి ఆకారం కూడా చూడండి, మొత్తం దివాళా తీసినట్టు ఫేస్ లాగా లేదు. అలాగే ఆయన కార్లు లేవు, 2 అమ్మేసుకున్నాను అన్నాడు, ఆటోలో వస్తాను, ఆటోలో పోతాను, నడుచుకుంటూ వస్తాను అన్నాడు. అంటే దివాళా తీసే ఉన్నాడు. అదే అర్థమైపోతుంది, మొత్తం అంతా ఊడ్చేసాడు. ఏసుని నమ్ముకుంటే మరి అలా అయ్యింది. ప్రతి మూల వెళ్ళి నా గురించి చెప్పండి అన్నాడు. ఎందుకురా, ఎందుకు అంత పబ్లిసిటీ పిచ్చి ఆయనకి? తింద అరగదా? ఆల్రెడీ ఆయన్ని పూజిస్తూనో ఆయన్ని ప్రార్థిస్తున్నాం అన్న వాళ్ళకేమీ చేయడు, కొత్త వాళ్ళకి మాత్రం ప్రచారం చేయమంటాడు. ఇదేం పిచ్చండి ఈయనకి? మంచి డాక్టర్లు చూపించచ్చు కదా ఆయన్ని. వీళ్ళకి కనపడతాడు కదా ఎవరికొకరికి రోజు సాక్ష్యాల్లో, తీసుకెళ్ళచ్చు కదా డాక్టర్ అసలు నా దగ్గరికి వస్తే ఏంది కాన్సెప్ట్ ఏందని అడుగుతా నేను. నీకేం కావాలి? నీకు మార్కెటింగ్ చేయాలా? అందరూ యేసురాజా యేసురాజా అని భజన చేయాలా నీకు? ఈరోజు నేను ఇంకా నటుడుగా ఉన్నాను. చాలా మంది పాస్టర్లు నన్ను ఆహ్వానించి నన్ను అవమానపరుస్తారు. ఓహ్ పాస్టర్లో ఇది ఇంట్రెస్టింగ్ ఉంది, బాగుంది. ఏ విధంగా అంటే, సూర్య గారు మీరు తప్పు చేస్తున్నారండి, మీరు సినిమాలు మానేయాలి, ఇది చెడ్డ పరిశ్రమ, మీరు మానుకోవాలి, లేకపోతే మీ సాక్ష్యం బలంగా ఉండదు అని అవమానపరుస్తారు. అటువంటి వాళ్ళకి నా ప్రభువు ఒక జవాబు చెప్పమన్నాడండి. ఎందుకు ఆయన చెప్పొచ్చు అందరికి. ఇక్కడ కూడా ఎవరైనా పాస్టర్లు ఉంటే, ఈ సందేహం మీ మనసులో కూడా ఉంటే నా మాట వినండి. ఇక్కడ నాకు అర్థమైపోయింది ఈ కాన్సెప్ట్ ఏంటంటే, వీడికి 2 బిజినెస్లు కావాలి, అటు సినిమా బిజినెస్ కావాలి, ఇటు సాక్ష్యాల బిజినెస్ కావాలి. మరి నువ్వు ఈ సాక్ష్యాలు చెప్పాలంటే సినిమా మరి అసలు అది వదిలేసి పూర్తిగా బయటకు వచ్చేసాను అంటే బలంగా ఉంటుంది కదా, స్ట్రాంగ్గా బేస్ ఉంటుంది.
నువ్వు ఆ సినిమా రొచ్చులోనే అంటే వాళ్ళ భాషలో చెప్తున్నా, నువ్వు ఆ సినిమా రొచ్చులోనే కొనసాగుతూ ఇంకో నేను ఏసై నమ్ముకున్నానంటే పెద్దగా వాల్యూ ఉండదురా అంటే, అమ్మది నమ్మ వీడు నా కడుపు కొట్టేలాగా ఉన్నాడు, ఏదో అరాకొర వేషాలు వస్తున్నాయి, అప్పుడప్పుడు అన్నా చిల్లర కాస్త తాగుడు కన్నా వస్తాయి కదా, ఇంకా అంతకుమించి ఏం చేయలేడు కదా. అందుకని వాళ్ళకి వేస్తున్నాడు అనమాట కౌంటర్. సరే, నా సినిమా పరిశ్రమ చెడ్డది. ఒకసారి న్యూస్ పేపర్ తిరిగేయండి. ఒక ఇంజనీరు తన భార్య దగ్గర నుంచి 5 కోట్లు కట్నం తీసుకున్నాడట. ఏదో గొడవ పడి శ్రీశైలం అడవిలోకి తీసుకెళ్లి చంపేశాడు ఆమెను. అతను క్రైస్తవుడు కాదు, అతను సినిమా నటుడు కాడు. డాక్టర్లు పేషెంట్కి ఆపరేషన్ అని తీసుకెళ్ళి ఈ కిడ్నీస్ని తీసేసి వ్యాపారం చేసుకుంటున్నారు. వాళ్ళు సినిమా నటులు కాదు. చెడు ఎక్కడ లేదండి. అసలు అన్నిటికంటే ఎక్కువ చెడు చర్చిల్లోనే ఉంది కదా. అసలు సినిమా ఇండస్ట్రీ వల్ల బాధితులు నష్టపోయిన చాలా తక్కువ. ఇంకా చెప్పాలంటే ఎంతో కొంత దానివల్ల ఎంటర్టైన్మెంట్ తీసుకొని కాస్త లైఫ్లో కష్టాలను మర్చిపోయేవాళ్ళు, ఎంతో కొంత మేలు పొందేవాళ్ళు ఉన్నారు. కానీ చర్చిలో 100కి 100% అనుకోవాలా, ఒక 0.1% తగ్గిస్తారా మొహమాటానికి, ఎంతో కొంత. మొత్తం అందరూ బాధితులే కదా. ఆయన కూడా అదే చెప్తున్నాడు. సినిమా ఇండస్ట్రీలో మాత్రమేనా ఏంటి, అసలు సినిమా ఇండస్ట్రీ కన్నా బయట చాలా దారుణంగా ఉంది అని చెప్పాడు. అన్నీ చెప్పాడు కానీ చర్చిల గురించి మాత్రం చెప్పలేదు. చర్చిల్లో ఇప్పుడు ఆడపిల్లలు కడుపులు చేసేవాళ్ళు లేరా? ఎందుకు లేరు? శాలిమరాజు గడి వ్యవహారం రాలా? రోజుకొకటి వస్తుంది ఇప్పుడు దాంట్లో నుంచి. విజయ్ కుమార్ బాగా కష్టపడ్డాడు. అవును, విజయ్ కుమార్ని మనం సన్మానించాలి. ఆ విషయంలో మనం బ్రాండ్ అంబాసిడర్గా మళ్ళీ తీసుకుందాం. తీసుకోవచ్చు. సాతాన్ రాజు గడిని మొత్తం అసలు ముచ్చబోపించాడు, ఉత్తికి ఆరేసాడు, ఎండేసాడు. మీలో లేదా? వీలు లేదు, ఎదురుగా కూర్చున్న వాళ్ళని. ప్రభు ఏమన్నాడు? నీ సోదరుడి కంటిలో నలుసు కనిపిస్తుంది కానీ నీ కంటిలో దూలం కనిపించట్లేదా? అది ఎవరి గురించి చెప్పాడు అంటే పాస్టర్లనే. ఒరే, సినిమా ఇండస్ట్రీలో ఉన్న అరాకొర చెడు గురించి చెప్తున్నావు, చర్చల నిండా ఈ చెత్త చెదారం, ఇక అక్రమ సంబంధాలు అన్నీ ఇవే కదరా అని చెప్తున్నాడు. అంతే కదా. దాన్ని ఇంకో రకంగా కూడా మనం తీసుకోవచ్చు. హిందూ దేవీ దేవతలు పాపం చేశారు, అవి చేశారు, ఇది చేశారు మాట్లాడతారు అంటే అందులో ఉన్న పరమార్థాన్ని అంతరార్థాన్ని గ్రహించకుండా నువ్వు వాళ్ళని తప్పుపడుతున్నావు. కానీ బైబిల్ దేవుడు చేసిన పెంట, ఆ పెంట క్యారెక్టర్ నీకు కనపడతలేదా అని యేసు వీళ్ళని అడుగుతూ ఉన్నాడు. ఏమంటావన్నాడు యేసయ్య ఈరోజు? నీ కంటిలో దూలం కనిపించట్లేదా? మీ నల్లట్ట పుస్తకంలో పెంట కనపడట్లేదా అని అడుగుతా ఉన్నాడు. సినిమా నటులు చెడ్డవాళ్ళా? పాస్టర్స్, మెన్ ఆఫ్ గాడ్, హియర్ మీ. వాళ్ళకు ఇంకొక ప్రశ్న వేస్తాను. అంటే వీడి కడుపు మీద కొట్టాలని అసలు దేన్నైనా భరిస్తాడు, కానీ డబ్బు దగ్గర మాత్రం అసలు తేడా వస్తే ఉడికి. ఎవడైతే వీడు ఇన్కమ్ మీద కొట్టాలనుకున్నాడో వాళ్ళకి రేవెట్టేసాడు. అంతే. అది పాస్టర్ మెన్ ఆఫ్ గాడ్ అన్నాడు. అంటే మెన్ ఆఫ్ గాడ్ అంటే ఏంటి? దైవజనుడు అని కదా. వాళ్ళని కూడా తిట్టేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అసలు మొహమాటం లేదు. ఎక్కడైనా బాగానే వంగ తోటకడ బాగా కదా అన్నాడు. అయితే నా సినిమా పరిశ్రమలో నశించిపోతున్న వాళ్ళ సంగతి ఏంటి? పాస్టర్లను అడగండి, వాళ్ళు చెప్తారు. అవునవును, సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నశించిపోతున్నారు. సరే, నేను వదిలేసి వచ్చేస్తాను. నేను కూడా ఒక పాస్టర్ ట్రైనింగ్ తీసుకుని నేను కూడా ఒక పాస్టర్ అయిపోతాను. చూసారా, పాస్టర్కి ట్రైనింగ్ తీసుకోవాలి. ఇప్పుడు వీడికి యేసు కనపడ్డాడు కదా. చాలా మంది ట్రైనింగ్ తీసుకోకుండా నాకు యేసు రాత్రి కల్లోకి వచ్చేసాడు అని చెప్తారు కదా. అభిషేకం ఉంది కదా వీళ్ళకి, ఆయన వచ్చి నూనెతో మసాజ్ చేస్తారు కదా. వీడు మరి ట్రైనింగ్ ఎందుకు అవసరం? తెలియదుగా, రాదుగా, అబద్ధం కదా. మరి నా పరిశ్రమలో నశించిపోతున్న వాళ్ళ సంగతి ఏంటి? ఇక్కడ నుంచి మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకు అంటే ఆయన నువ్వు సినిమా ఇండస్ట్రీని వదిలేయి అన్నదానికి చెప్పిన ఆన్సర్, సినిమా ఇండస్ట్రీలో చాలా ఆత్మలు నశించిపోతున్నాయి, వాళ్ళందరిని ఎవరు కాపాడతారు, అందులో ఉండి నేను కాపాడుతాను, అది ఎలా అన్నది చెప్తాడు ఇక్కడ నుంచి. సరే, ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా ఉంది. ఈ ఎపిసోడ్ ప్రస్తుతానికి ఆపుదాం, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే మీరు చాలా జాగ్రత్తగా వినాలన్నారు కదా. ఇప్పటికే నాకు వీడు చెప్పే ఈ చెత్తకి కొంచెం బ్రెయిన్ ఫోకస్ తప్పింది. మళ్ళీ వచ్చి కాసేపు వెంకీ ఆసనం వేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ప్రశాంతంగా కూర్చుంటాం. మరి వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.